యాక్షన్. జై శ్రీ సీతారాం. దేవుడు తలుచుకుంటే కింద పైన పంపిస్తాడు, పైన కింద పంపిస్తాడు. అదే హీరోయిజం. కృష్ణ క్రియేషన్స్ ద్వారా పరిచయం అవుతున్న హేమచంద్రారెడ్డి గారికి యంగ్ అప్కమింగ్ డైనమిక్ హీరో. ఇద్దరికి కొత్తగా టీమ్ మెంబర్స్కి ఆల్ ద బెస్ట్. దే విల్ డూ వెరీ గుడ్ ఫిలిం అండ్ వీ సీ దట్ ఫిలిం ఇన్ సిల్వర్ స్క్రీన్ షార్ట్లీ. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. కృష్ణ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సురేష్ బాబు దర్శకత్వంలో తన సొంత కుమారుణ్ణి హేమచంద్రారెడ్డిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇద్దరికి కొత్తగా అని సినిమాతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ నాన్న, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. హాయ్, హలో అండి, నా పేరు లక్కీ చౌదరి. సో ఇప్పుడు కొత్తగా సినిమా ఒకటి మొదలైంది. ఈ సినిమాలో డైరెక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో తన కుమారుడైన హేమచంద్ర రెడ్డి గారిని హీరోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇద్దరికి కొత్తగా సినిమా 100% సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, అలాగే డైనమిక్ హీరో రాబోయే డైనమిక్ హీరో హేమచంద్ర రెడ్డి మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇద్దరికి కొత్తగా టీం మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ముఖ్యంగా సురేష్ బాబు డైరెక్షన్లో ఇద్దరికి కొత్తగా సినిమా సక్సెస్ అవడమే కాకుండా మరిన్ని సినిమాలు ఆయన డైరెక్షన్లో సినీ పర్సన్లో ఆయన ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణ క్రియేషన్స్ హేమచంద్రారెడ్డి గారు హీరోగా, మా సురేష్ కుల్లపరెడ్డి దర్శకునిగా ఇద్దరికీ కొత్తగా ఈ చిత్రం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హీరో గారికి శుభాభినందనలు, మా డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని, ఈ సినిమాతో మా హేమచంద్రారెడ్డి యువ హీరో, నవయువ నాయకుడు ఈ సినిమా అవ్వంగానే ఈ సినిమా రిజల్ట్ చూసి మరొక సినిమాలో బుక్ కావాలని, హీరోగా బిజీ అయిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో హేమచంద్రారెడ్డి ఇంట్రడ్యూస్ చేస్తూ సురేష్ గారు దర్శకులుగా ఇవాళ ఇద్దరికి కొత్తగా అనే సినిమా ఓపెన్ అయింది. ఇద్దరికి కొత్తగా అనే దగ్గర మన సురేష్ గారు ఛాంబర్లో స్టూడియో సెక్టార్గా ఈసీ మెంబర్గా, అలాగే ప్రొడ్యూసర్ సెక్టార్ మెంబర్గా ఇవన్నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇవాళ ఒక అడ్వకేట్గా హైకోర్టులో చాలా బిజీగా ఆయన, అలాగే వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా ఎంతో చాలా ముందుకొచ్చి వాళ్ళు చాలా టాప్ అడ్వకేట్స్ రేంజ్కి వెళ్ళారు. డెఫినెట్గా వాళ్ళ మిస్సెస్ కూడా భవిష్యత్తులో జడ్జి అవ్వాలని, అలాగే వాళ్ళ కొడుకుని వాళ్ళ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ హీరో ఎంతో భవిష్యత్తులో ఎంతో ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సురేష్ గారు ప్రొడ్యూసర్ సెక్టార్ మెంబరు, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ మెంబరు, అలాగే స్టూడియో సెక్టార్ మెంబరు, ప్లస్ ఎగ్జిబిటర్గా వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయ్యి అంటే అన్ని విభాగాల్లోనూ ఎంతో అనుభవం గడించిన సురేష్ కొడుకుని వాళ్ళు చేస్తున్నారు. సురేష్ కొడుకు కూడా ఒక డెడికేటెడ్గా అంటే ఆ ఇద్దరు దంపతులు అడ్వకేట్స్ దంపతుల కొడుకుగా తను ఎంతో డెఫినెట్గా మంచి హీరో అవ్వాలని, ఇద్దరికి కొత్తగా నుంచి ఎంతో రెగ్యులర్ స్టార్ హీరోగా ఎదగాలని, ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ నా శుభాభివందనాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా క్లోజ్ ఫ్రెండ్ సురేష్ బాబు వాళ్ళ అబ్బాయి హేమచంద్రారెడ్డి హీరోగా ఇద్దరికీ కొత్తగా అనే సినిమా ముహూర్తం జరిగింది ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో. అందరికీ చాలా హ్యాపీ. ముఖ్యంగా సురేష్ గారికి హేమచంద్రకి ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించి ఇతని లైఫ్లో మైల్ స్టోన్గా నిలబడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న మా మేనల్లుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ జై విశ్వనాథ్. చిరంజీవి హేమచంద్రారెడ్డి 1వ సినిమా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పక్కన ఇంకా 2 సున్నాలు పెట్టుకొని 100 సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇద్దరికి కొత్తగా ఆయన డైరెక్షన్లో వాళ్ళ బాబుని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ తీస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, బాబుకి మంచి ఫ్యూచర్ కావాలని ఆశిస్తున్నాను. అండ్ మీరందరూ గ్యారంటీ వాళ్ళని బ్లెస్ చేయండి. ఇద్దరు కొత్తగా టీంకి ఆల్ ది బెస్ట్. మా గురువు గారికి కొత్త ఏం కాదు హిట్స్, ఇది కూడా డెఫినెట్ హిట్ అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కె సురేష్ బాబు దర్శకత్వంలో ఇద్దరికి కొత్తగా సినిమా ఈరోజు ఓపెనింగ్ అయింది.
హేమచంద్రారెడ్డికి ఆల్ ది బెస్ట్, అట్నే సురేష్ బాబు కూడా ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి కొత్తగా సురేష్ బాబు గారికి. అందరికీ నమస్కారం అండి. ఇద్దరికి కొత్తగా ఈ టైటిల్ కొత్తదనంగా ఉంది, ఆడియన్స్ని తప్పకుండా థియేటర్కి రప్పిస్తుంది బ్రదర్. ముందు కంగ్రాచులేషన్స్ ఈ టైటిల్ పెట్టినందుకు బాబు, విష్ యూ ఆల్ ద బెస్ట్. నీకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది, ఎన్నో సంవత్సరాలుగా కలుస్తున్నాను, ఆఫీస్ అడ్రస్లు కూడా చెప్పాను. మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకుని నటుడిగా నువ్వు కంటిన్యూ అవ్వాలని ఇండస్ట్రీలో ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. డైరెక్టర్గా మీరు సక్సెస్ అవ్వాలని, ప్రతి సంవత్సరం ఒక సినిమా తీసి, ఒక సినిమా అంటే సామాన్యం కాదండి. 40 years స్టేజీ, 38 years మూవీ అండ్ టీవీ. ఒక చిన్న సినిమా అంటే 100 మంది బ్రతుకుతారు. సినిమా కంప్లీట్ అయ్యాను కొన్ని వేల మందికి జీవనోపాధి, ప్లస్ కళను బతికించిన వాళ్ళు అవుతారు. ఈ 2 విషయాలు కూడా గుర్తుంచుకొని సినిమా సక్సెస్ చేయండి. థియేటర్కి ఆ టైటిలే రప్పిస్తుంది, నో డౌట్ అబౌట్. థ్యాంక్ యూ. అసలు ఇక్కడ కోదండరామస్వామి దేవాలయంలో ఈ పూజా కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే కోదండరాముని ఎవరైతే తలుచుకుంటారో అదంతా సక్సెస్ అవుతుంది. త్యాగరాజస్వామి 24,000 కీర్తనలు రాముల వారి మీద పాడి శ్రీరామచంద్రుడిని సాక్షాత్కరింపజేసుకున్నాడు. అలాగే భగవద్గీతలో కృష్ణుడు కూడా తన యొక్క బోధనలను కూడా అర్జునుడికి వినియోగించారు. అందుకనే కృష్ణ అనేటువంటి పైన కేతో వచ్చింది. కృష్ణ అనేటువంటిది చాలా అద్భుతంగా భగవద్గీత ఎంత గొప్పదో ఈ సినిమాకు కూడా ఇద్దరికీ కొత్తగా అయినప్పటికీ కూడా ఆ కొత్తదనాన్ని ఇద్దరిని కలిపి అందులో ఏముందో చూపించేటువంటి దర్శకులు శ్రీ కె సురేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, యువకులు హీరో, ఈ హీరోలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదితం త్వం వందే సాత్వికం శివం. ఒక గొప్ప నటుడు కావాలంటే ఈ చతుర్విధ అభినయ రీతులు ఉండాలి. ఆంగికము, వాచకము, ఆహార్యము, సాత్వికము, నవరసాలతో మేళవించినటువంటి యువకుడు కె హేమచంద్రారెడ్డి గారు ప్రకృతి సాక్షిగా క్రొత్తదనాన్ని ఇద్దరికి పంచుతూ విజయ కేతనాన్ని ఎగరవేస్తారని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా కోరుచూ ఆశీర్వదిస్తున్నాను నాన్న. చాలా సంతోషం. మా ఆత్మీయుడు, మంచి స్నేహితుడు, వాళ్ళ అబ్బాయిని పరిచయం చేస్తూ ఈరోజు టైటిల్ చాలా వెరైటీగా ఉంది, ఇద్దరికి కొత్తగా. డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు అయితే చాలా టైటిల్ రిపీట్ అవుతాయి. ఈ టైటిల్ మాత్రం ఫస్ట్ టైం వింటున్నట్టుగా ఉంది. సినిమా కూడా అంత ఫ్రెష్గా ఉంటుంది. 100% సినిమా సక్సెస్ అయ్యి నా సోదరుడికి డైరెక్టర్గా, అదేవిధంగా వాళ్ళ అబ్బాయికి ఒక హీరోగా కూడా మంచి బ్రేక్ రావాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా సురేష్ గారు మంచి హృదయంతో, మంచి ఆలోచనతో, ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో ఇద్దరికి కొత్తగా అనేటువంటి ఒక మంచి ఆలోచనాత్మకమైనటువంటి ఒక పిక్చర్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఆయనకి మంచి ఉన్నతమైన స్థితిలో ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను సృష్టించాలని, ఆయనకి మంచి పేరు తేవాలని, ఆయన ఇంకా ఎన్నో పిక్చర్లు తీయాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బాబుకి మంచి భవిష్యత్తు అది ఎట్లా ఉండాలంటే, ఎవరు ఊహించని భవిష్యత్తు ఆ భగవంతుడు బాబుకి ఇవ్వాలని, బాబు ఉన్నత స్థితిలో ఉండాలని, అతనికి మంచి ఆలోచనని, మంచి శక్తిని, మంచి ఆత్మవిశ్వాసాన్ని, మంచి ధైర్యాన్ని ఇచ్చి ఆ భగవంతుడు ఈ కుర్రాడి యొక్క భవిష్యత్తుని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సురేష్ బాబు గారు నాకు మంచి మిత్రులు. వారి అబ్బాయిని ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం చేయడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఇద్దరికీ కొత్తగా అని టైటిల్ పెట్టారు. వాళ్ళిద్దరికీ కొత్తమో కానీ మా తమ్ముడికి మాత్రం డైరెక్షన్ కొత్త కాదు, సూపర్ హిట్ ఇస్తారని చెప్పి మనసావాచన నమ్ముతూ ఆ కోదండరాముని దయ వల్ల ఆయన ఈ సినిమా ద్వారా సక్సెస్ కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇద్దరికి కొత్తగా ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది. సురేష్ గారు ఏ చెప్పడానికి కూడా వెనకాడాడు, ముక్కుసూటితనంగా ఉంటుంది. సినిమాలో కూడా అలాంటి ఉండే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఖచ్చితంగా ఇది కొత్తగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ సార్. హీరో గారికి హీరోనే కాదు అన్ని విభాగాల్లో మంచి పట్టుంది. నేను దగ్గరుండి చూశాను. అన్ని విభాగాల్లో, అన్ని శాఖల్లో పట్టుంటే
ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సినిమాలో. ఇదొక్కటే కాదు, మంచి పాటలు కానీ మాటలు కానీ అవన్నిట్లో కూడా తను దగ్గరుండి కొత్తవాడైనా దగ్గరుండి చూసుకుంటున్నాడు. తప్పకుండా క్వాలిటీ సినిమా వస్తుంది, కొత్తగా వస్తుంది. ఆల్ ద బెస్ట్. చిన్ని అడుగులు వేసిన నా చిన్ను హేమచంద్రారెడ్డి ఈరోజు అన్న కె సురేష్ బాబు దర్శకత్వంలో ఇద్దరికి కొత్తగాలో కొత్తగా మనందరికీ కనిపించబోతున్నాడు. ఇద్దరికి కొత్తగా అందరికీ చాలా మంచి ఫ్రెష్నెస్ ఇవ్వాలని, ఆల్ ది బెస్ట్ చిన్ను, సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక మదర్గా ఇంతకన్నా ఏం కోరుకుంటుంది ఏ తల్లైనా? నా కొడుకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ సినిమా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు మై సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు మై హస్బెండ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. సురేష్ బాబు నాకిద్దరు కొడుకుల్లో మూడో కొడుకు అండి. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఫ్యామిలీ. నాకు పక్కనే ఉంటాము. మా మనవడి తర్వాత నా మనవడు కూడా సినిమాలో పిచ్చి మనవడే ఉన్నాడు. రెండో మనవడికి ఇవాళ సినిమాలోకి దిగుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రక్కన చాలా నాకు ఇంట్లో నా కొడుకు కన్నా కూడా కొడుకు అంత అలా ఉన్నామన్నమాట. ఈయన బాబు ఈ సినిమా బాగా సక్సెస్ఫుల్ అయ్యి బాగా వృద్ధిలోకి రావాలని, ఇద్దరు ఆ మనవడు ఈ మనవడు అని చాలా సంతోషంగా ఉందండి. సురేష్ బాబు గారి డైరెక్షన్లో ఇద్దరికి కొత్త రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నాను. వాళ్ళ అబ్బాయి గారికి కూడా పెద్ద హిట్ సినిమా కావాలని కోరుకుంటున్నాను. సంతోషం. జయ శ్రీ సీతారాం. ఇద్దరికి కొత్తగా ఈ టైటిల్ ఎంత కొత్తగా ఉందో అంతే కొత్తగా ఈ సినిమా మిమ్మల్ని అందరినీ అలరించాలని, అండ్ డైరెక్టర్గా పరిచయం అవుతున్న అడ్వకేట్ కుల్లపురెడ్డి సురేష్ గారికి, హీరోగా పరిచయం అవుతున్న హేమచంద్రారెడ్డి గారికి, ఇద్దరికీ నా బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. సురేష్ గారు ఎంతమంది లైఫ్స్లో అడ్వకేట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అలానే హేమచంద్ర కూడా చాలామంది లైఫ్స్ని టచ్ చేసే అంత గుడ్ ఎంటర్టైనర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ఇద్దరికి కొత్తగా ముందుగా ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇద్దరికి కొత్తగా అనే మూవీ సక్సెస్ అవ్వాలని, పాన్ ఇండియా మూవీ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ లెవెల్కి ఎదగాలని, హనుమాన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయితే అయిందో అలాగే ఈ మూవీ కూడా దేవుడి సన్నిధిలో ఓపెనింగ్ చేశారండి. ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ టీం అంతటికీ మంచి పేరు రావాలని, హీరోగా మంచి సక్సెస్, డైరెక్టర్ గారికి కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండి. ఈరోజు ఎంతో శుభదినము. సోదరుడు సురేష్ న్యాయవాదిగా మంచి పేరు ప్రఖ్యాతులతోటి వకాల్తానామా అనే సినిమాని చేస్తున్నారు. అదే కాకుండా వాళ్ళ అబ్బాయి కె హేమచందర్ రెడ్డి గారిని తనతో పాటుగా ఒక మంచి నటుడిగా ఇద్దరికీ కొత్తగా అనే సినిమాకి పూజా కార్యక్రమం ఈరోజు జరుపుతున్నారు. దీనికి ప్రముఖ దర్శకులు లేదా ప్రొడ్యూసర్ అయినటువంటి గౌరవనీయులు కెఎస్ రామారావు గారి యొక్క ఆయన మెగా ప్రొడ్యూసరు వారి యొక్క ఆశీస్సులతో జరగడం అనేది చాలా గొప్ప విషయం. మా సోదరుడు శ్రీనివాస్ గారు, అట్లే మరో సోదరుడు మనోజ్ గారు, మరి ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ నటీమణులు. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో భారతీయ సంస్కృతిలో అందరూ ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడు ఎలా మనల్ని సృష్టించి పంపిస్తే వాళ్ళల్లో ఈ కళాకారులు నిజంగా భగవంతుని కోరిక ఆనందంగా వారు ఉండటమే కాకుండా అందరినీ ఉంచుతున్నారు. అందువల్ల వాడు చేసే పవిత్రమైనటువంటి సాధన, ఒక మంచి బాధ్యతతోటి ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని, ఒక మంచి సినిమాగా వచ్చి ప్రేక్షకులందరినీ రంజింపజేసి, అదేవిధంగా వీరిద్దరికి కూడా
భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు వచ్చే విధంగా జరగాలని నేను ఆశిస్తున్నాను. ఈ మధ్య ఒక మంచి సమావేశానికి నేను వెళ్ళాను. మన మిత్రుడు, నా మిత్రుడు అనొచ్చు, మన మిత్రుడు అనొచ్చో తెలియదు, మురళీమోహన్ గారి జన్మదినం సందర్భంగా అక్కడ గౌరవనీయులు మా ప్రాంతవాసి అయిన వెంకయ్యనాయుడు గారు పద్మభూషణ్ ఒక మాట చెప్పారు. కుటుంబ సమేతంగా అందరూ అంటే కుటుంబ సభ్యులందరూ వెళ్ళి సినిమా చూసే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఆ పరిస్థితి కనుక కలగజేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చెప్పారు. నాతో మన సురేష్ గారు మాట్లాడటం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ఆయన చెప్పినటువంటి నేపథ్యము లేదా కథ లేకపోతే దర్శకత్వం ఇవన్నీ విన్నప్పుడు కుటుంబ సమేతంగా మరి ఈ సినిమాని అందరూ చూసే విధంగా దీన్ని తయారు చేస్తున్నారు. కేవలం వాణిజ్యపరంగా కమర్షియల్గా, సినిమా అంటే వ్యాపారం, ఖచ్చితంగా కమర్షియల్గా ఉండాలి. సినిమాటిక్ కానే కాకుండా ఇటు మంచి ఆశయాన్ని లేకపోతే మంచి సందేశాలని తెలియజేస్తూ ఈ సినిమా తయారవుతుంది. సినిమాలో అనేక మంది మంచి ప్రావీణ్యం కలిగినటువంటి, నైపుణ్యం కలిగినటువంటి గొప్ప కళాకారులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క కృషితోటి ఖచ్చితంగా భారతీయ చట్టాలు, సాంప్రదాయాలు, సంస్కృతిలో భాగంగా ఈ సినిమా తయారవుతుంది నేను విశ్వసిస్తున్నాను. మా పూర్తి సహాయ సహకారాలు దీనికి ఉంటాయి. ఈ ప్రారంభోత్సవం ఈ గుడిలో ఇక్కడ ఫిల్మ్ నగర్ క్లబ్ జరపడం అనేది చాలా గొప్ప విషయం. ఈ టెంపుల్కి ఎవరైతే స్వామీజీ ఉన్నారో వారు కంచి స్వామికి అనుగుణంగా ఉన్నారు. కంచి స్వామికి మేము లీగల్ అడ్వైజర్గా చాలా కాలం పనిచేయటం జరిగింది. ప్రస్తుతం కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. అటువంటి స్వామీజీల చేత ఏర్పడినటువంటి ఈ ఫిల్మ్ నగర్ ఈ టెంపుల్లో మరి ఇక్కడ కార్యక్రమం పెట్టుకోవడం అనేది ఆ సంస్కృతిలో భాగంగా మనం అనుకోవచ్చు. మామూలుగా సినిమా వాళ్ళంటే ఎక్కడో, నేను చాలా సినిమా షూటింగ్స్కి వెళ్తుంటాను, ఎక్కడ ఎల్వి ప్రసాద్లోనో ఎక్కడెక్కడో జరుపుతారు. దీనికి కారణం నేను అనుకుంటున్నాను, వీరి కుటుంబ సభ్యులందరూ కూడా దైవాంశ సంభూతుల యొక్క మహనీయుల యొక్క ఆశీస్సుల కోసం ప్రాధేయపడేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు. మీరు ఎప్పుడైతే ఇలాంటి ధార్మికమైనటువంటి దేవాలయాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడతారో సమాజం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. సమాజంతో కూడా భగవంతుని యొక్క అనుగ్రహం, ఆశీస్సులు తప్పకుండా వస్తాయి. మరి విజయాల్ని మీ మెడలో అలంకరించుకొని ఖచ్చితంగా ఈ సినిమా అయిన తర్వాత, ఈ సినిమా చూసిన ప్రేక్షకులు దీన్ని ఆనందించినప్పుడు, వాళ్ళల్లో వచ్చే ఆనందాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మళ్ళా ఒక 100 days ఏదో ఫంక్షన్ జరిపేటప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని పిలుస్తారు. మా సోదరుడు ఒక విధంగా చెప్పాలంటే నన్ను గురువుగా అనుకొని ప్రాక్టీస్లోకి ఇప్పుడు మరో అవతారం చూపిస్తున్నారు. మరి వారిని నేను కోరేది ఏంటంటే, ఈ సినిమా బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు కానీ, లేకపోతే మరి మన వకీలు వృత్తికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను కోరుకున్న విధంగా వారు, వారి సతీమణి ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు అయ్యి ఆమెని హైకోర్టు జడ్జిని చేసే బాధ్యత తన మీద పెట్టుకున్నాడు కాబట్టి మరి అది కూడా నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాను. కొంతమంది సినిమా హీరోలు నాకు చాలా మంచి మిత్రులు ఉన్నారు. ఒక ప్రముఖ మిత్రుడు, ఉదాహరణకి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి 3 సంవత్సరాలు మన ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు. ఎందుకు చెప్తున్నా అంటే, సినిమాల్లో అపజయం, జయం అనేవి వస్తూ ఉంటాయి, కానీ కళాకారులకి ఆ థ్రిస్ట్, ఆ తపన అనేది పోదు. అది జరుగుతూనే ఉంటుంది, సాధన సాగిస్తూనే ఉంటుంది. సముద్రం అంత గొప్పదనమాట. సో మీకు ఎలాంటి పరిస్థితులైనా కానీ ఎలా మీరు ఆ తపన, ఆ సాధనతోటి విజయాల్ని అలంకరించాలని మీరు అనుకుంటారో, మీ యొక్క ఆశయాల్లో లేకపోతే విజయాల కోసం మీరు పాటుపడతారో, అదేవిధంగా కుటుంబ బాధ్యతల విషయంలో కానీ, లేదా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విషయంలో కానీ, వృత్తిపరంగా కానీ అక్కడ కూడా న్యాయం చేస్తే ఖచ్చితంగా ఈ సినిమాల్లో కూడా మీకు భగవంతుని ఆశీస్సులతో మంచి విజయం వస్తుందని చెప్తూ, ఇలాంటి సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సోదరుడికి, వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ కుటుంబీకులందరికీ కూడా
ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూశాను. ప్రతి వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళే. అక్కడ కూర్చొని ఉన్నాడు కానీ, లేకపోతే వండర్ వరల్డ్ ఆయన పేరేంటి, సద్గురు వండర్ వరల్డ్ ఆయన వచ్చారు. ఇంకా చాలామంది మిత్రులు, నటులు అందరూ వచ్చారు. ప్రతి వాళ్ళలో ఒక ఆనందం కనపడుతుంది. నావాడు సురేష్, మా వకీల్ సురేష్, వాళ్ళ అబ్బాయి, వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా మా వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మీ అందరి మీద ఎంతో పవిత్రమైనటువంటి, గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకి అందించి ఈ సినిమాను విజయవంతం చేసి ఇంకా 10 సినిమాలు, శ్రీరామరాజ్యం మన సాయిబాబా నేను కలిసి చాలా ప్రయాణం చేశాం. ఒకేసారి 6 సినిమాలని మేము అనౌన్స్ చేశాం. ఒకేసారి మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన అమ్మాయి నవ్వితే సినిమా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, మరి అలాగే మన సురేష్ గారు కూడా ఈ సినిమాతో పాటు మరి మరో సినిమా ఇద్దరికి కొత్తగా అనే సినిమానే కాకుండా, మరి వకాల్తానామా సినిమానే కాకుండా ఈ సినిమాలు జరుగుతున్న నేపథ్యంలో మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ బ్యానర్లో మరొక సినిమా కూడా త్వరలో అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సినిమా ప్రపంచంలోనే ఉంటూ వకీలుగా, ఒక భారతీయ నాగరికుడిగా మంచి బాధ్యతను వహించి ఆధ్యాత్మిక చింతనతో మంచి సినిమాలు తీసి మంచి వ్యక్తిగా, మంచి కుటుంబంగా వస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హీరో హేమచంద్ర ఆదరించాలి తెలంగాణ, ఆంధ్ర. తెలుగు సినీ చిత్రంలో అవ్వాలి మరో ఇంద్ర. మంచిని ధర్మాన్ని అన్వేషించే ధర్మేంద్ర హేమచంద్ర రెడ్డి నటిస్తున్న ఇద్దరికి కొత్తగా సినిమా అంతా కొత్తగా సరికొత్తగా ఉంటుందిగా. అర్థం చేసుకుంటే అంతేగా ఉంటుంది సరికొత్తగా. శభాష్ అనిపించుకునే సురేష్ గారి సినిమా ఇద్దరికి కొత్తగా. ఈ సినిమా ఇక హిట్టేగా, ఇద్దరికి కొత్తగా. బొమ్మని వెంకటరెడ్డి డైలాగ్ రైటర్. మీ చప్పట్లు థియేటర్లో కూడా పడాలని కోరుకుంటూ ఐఎమ్ డైలాగ్ రైటర్ అండి. మనం చూసుకునే సినిమా తర్వాత తీసుకుందాం, జనం చూసే ముందు తెద్దాం, మార్పు తెద్దాం అనుకుంటే ఇలాంటి సినిమాలు వస్తాయని, సురేష్ గారు లాంటి వాళ్ళు వస్తారని చెప్పేసి మనం చూసుకునే సినిమా తర్వాత తీసుకుందాం, జనం చూసే ముందు తెద్దాం, మార్పు తెద్దాం అని చెప్పేసి అనుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయలో మీ ప్రతిరూపం కనిపించాలి. పాపాయి లాంటి సినిమా సిపాయిలా కాపాడుకోవాలి. పసలేని కథలో ఎన్నో బిల్డప్లు, దర్శకులు నష్టపరిచిన కోట్ల రూపాయల నొప్పులు, తిరిగి కాళ్ళ నొప్పులు, తలనొప్పులు బోనస్. హిట్ అయితే నొప్పులు నీ మాయం, ఫట్ అయితే రొడ్డుబట్టం ఖాయం. ఐఎమ్ డైలాగ్ రైటర్ వెంకట్. నా బుక్ పేరు అక్షర సత్యామృతం అండి. ఇది డైలీ పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారు. 34,000 కాపీస్ సోల్డ్ అవుట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ సినిమా హిట్టేగా, అందరికీ కొత్తగా. ప్రతిరోజు అందరూ కొత్తగా ఏదో విషయం నేర్చుకోవాలనో చూడాలనో ఎంతో ఆశపడుతూ ఉంటారు. దాన్నే కొత్తగా, ఇద్దరికీ కొత్తగా, అందరికీ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఎంతో ఉంటుంది. దాన్ని మా డైరెక్టర్ గారు కొల్లపురెడ్డి సురేష్ బాబు గారు, అడ్వకేట్ గారు, అండ్ మా హీరో హేమచంద్ర రెడ్డి గారు నూతనంగా ఈ ఇద్దరికీ కొత్తగా పరిచయం చేస్తారు. మీరందరూ దీన్ని ఎంతో ఆదరించాలని, మా హేమంత్ రెడ్డి గారు ఇంతెంతాయి వడ్డింతాయి అన్నట్టుగా 100 సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ భగవత్ సన్నిధానంలో మా సురేష్ బాబు గారికి మేము విన్నట్టు ఉంటూ ఎన్నో ధైర్యాన్ని ఇస్తామని మేమందరం. హాయ్ అండి. ఇద్దరికీ కొత్తగా అంటే నాకు మాట్లాడటం కొత్త, కెమెరామెన్ తీయటం కొత్త. ఇది కాన్సెప్ట్ కాదు, కానీ టైటిల్ మాత్రం అద్భుతంగా క్యాచీగా ఉందండి. మా లాయర్ సురేష్ గారు ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా ఎన్నో మంచి మంచి సినిమాలు తీసి ఈవేళ వాళ్ళ అబ్బాయిని హేమచంద్రారెడ్డి గారిని పరిచయం చేస్తున్నారు. అది కూడా వ్యాలంటైన్స్ డే పరిచయం చేస్తున్నారు. ఈవేళ ప్రేక్షకులు థియేటర్ రావాలంటే పరిచయాలు కావాలి. లేదా స్టార్ హీరో కొడుకులే, స్టార్ డైరెక్టర్ కొడుకులే హీరోలు అవుతున్నారు. కానీ మా లాయర్ గారు కూడా స్టార్ హీరో ఆయన. ఎందుకంటే ఆయన మా ఇండస్ట్రీలో అందరికీ చిరపరిచితుడు. ఆయన పిలిస్తే టక్మన్న 100 మంది అందరూ వస్తారు. ఎందుకు వస్తారంటే అతను ఉన్న అనుబంధాలు, అతను చేసే మంచి పనులు, అతను చేసే సపోర్ట్ కోసం వస్తారు. కాబట్టి ఆ అబ్బాయి కూడా స్టార్ హీరోతో సమానం. హేమచంద్రారెడ్డి చాలా ముక్కుపచ్చలారని కుర్రోళ్ళలా ఉన్నాడు. వ్యాలంటైన్స్ డే రోజున ఈ ప్రేమికుల కథా చిత్రం తీస్తున్నారు. చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సురేష్ గారికి డెఫినెట్గా సక్సెస్ మళ్ళీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే
ఫాదర్ రిటైర్మెంట్ స్టేజ్లో కొడుకుని హీరోగా పరిచయం చేస్తారు. కానీ ఫాదర్ ఇండస్ట్రీని వెళ్తూ కొడుకుని కూడా ఇండస్ట్రీని వెళ్ళటం కోసం పరిచయం చేస్తున్నారు. కాబట్టి ఇద్దరికి కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక నాగార్జున నాగేశ్వరరావు లాగా అలాగే మా సురేష్ గారు అండ్ హేమచంద్ర రెడ్డి గారు అలాగే జంటగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మా సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఒమ్మిన ఈశ్వర మనోజ్ కుమార్ అండి. నేను హైకోర్టు అడ్వకేట్ని. నేను నెల్లూరు నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాను ఈరోజు. కేవలం ఈ మూవీ ఇద్దరికి కొత్తగా అనే మూవీ ఈరోజు సెరమనీ ఉంది కాబట్టి అటెండ్ అయ్యాను. ఏంటంటే 1980-90s సితారా మూవీ అనే ఒకటి తీశారు భానుప్రియ సుమంది వంశీ దర్శకత్వంలో. ఆ యొక్క బిల్డింగ్ని మేము వెంకటగిరి రాజాస్ కాడ మేము పర్చేస్ చేసాము. అందువల్ల కొంచెం సినిమా వాళ్ళతో కొంచెం రిలేషన్షిప్ మాకు బాగుంటుంది. అందువల్ల మన సురేష్ బాబు గారు మాత్రం వాస్తవంగా ఉండాల్సింది మన ఇండియా బార్డర్లో ఉండాల్సిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. మనకు చాలా సంతోషం అది. అతను ఎంతో నిజాయితీగా పనిచేస్తాడు అడ్వకేట్స్కి. ఒకవేళ అడ్వకేట్ వచ్చి అడిగినా సహాయం చేస్తాడు, క్లయింట్ వచ్చినా సహాయం చేస్తాడు. ఆ ఒక మంచి గుణం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ కుమారుడు హేమచంద్రారెడ్డి ఇంట్రడ్యూస్ అయ్యాడు ఈ మూవీలో. అందువల్ల అతనికి సక్సెస్ఫుల్గా ఈ మూవీ ఉంటుందని మేము కోరుకుంటున్నాము. మా యొక్క ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా మా కొల్లపురెడ్డి సురేష్ బాబు గారికి ఎప్పుడు మేము చేసేదానికి రెడీగా ఉన్నాం. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మా అభిమానులకి, అలాగే మహానుభావులు చాలామంది వచ్చారు, ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చారు, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ యజ్ఞాన్ని 14 సంవత్సరాల క్రితం ప్రారంభించాను. ఎలా అయితే మన శ్రీ రామచంద్రమూర్తి, శ్రీ కోదండ సీతారామ చంద్రమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎలా అయితే వనవాసం 14 సంవత్సరాలు 12 + 2 14 అయినట్లు నేను కూడా ఈరోజు నాకు 14 సంవత్సరాలు వనవాసం వదిలేసి ఈరోజు పట్టాభిషేకం చేసుకున్నట్లు నేను కూడా ఫీల్ అవుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు బ్లెస్సింగ్స్ మాకు ఉంది కాబట్టి ఇద్దరికీ కొత్తగా ప్రపంచంలో ఏ ఒక్కరు ఇంకొకరు కలిసినప్పుడు వాళ్ళిద్దరికి కొత్తగానే ఉంటుంది. ఒక తల్లి గర్భం నుంచి బిడ్డ శిశువు బయటకు వచ్చినప్పుడు ఆ శిశువు కూడా కొత్తగానే ఉంటుంది. అలానే నా బిడ్డ కె హేమచంద్రారెడ్డిని ఈరోజు ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. ఇద్దరికీ కొత్తగా అనే టైటిల్తో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను హీరోగా. హీరోలు అంటే సార్ క్యారవాన్లో కూర్చొని మేకప్లు వేసుకొని 10 మంది అసిస్టెంట్లు పెట్టుకొని మేమే హీరోలు అంటున్నారు ప్రపంచం మొత్తం. ఎస్, వాళ్ళే హీరోలు. కానీ వాళ్ళందరికీ ఎవరి ఆశీర్వాదం కావాలి? భగవంతుడు ఆశీర్వాదం కావాలి. భగవంతుడు ఆశీర్వాదం ఎవరి పైన అయితే ఉంటుందో వాళ్ళే హీరోలని మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరూ భగవంతుడిని ప్రార్థించాలి. భగవంతుని వరంతోనే మనం బతుకుతున్నాము. ఈ మధ్య సార్ మొన్న ముగ్గురిని మాట్లాడడానికి ఫోన్ చేసి, సార్ నేను చాలా బిజీగా ఉన్నాను అన్నారు. మరి గుడికి రావడానికి విఐపి దర్శనంగా వస్తున్నారు. మీరు అంత బిజీగా ఉన్నప్పుడు భగవంతుడి దర్శనం ఎందుకు సార్ మీకు? భగవంతుడు మిమ్మల్ని బిజీగా దేనికి పెట్టాడో? ఆయన చాలా బిజీ. కోట్లాది మందిని చూసుకుంటూనే ఉంటాడు. అందులో మిమ్మల్ని సేవకులుగా పెట్టాడు. మీరు పని చేయండి సార్ అంటే మీరు ఏం పని చేస్తున్నారు సార్? అందరూ దర్శనంకి రమ్మంటే విఐపి బ్రేక్ దర్శనం 100 మందిని ఆపేసి మీరు గంటల తరబడి దేవుడి దగ్గర కూర్చున్నారు. మీకు భగవంతుడు ప్రసాదం ఇచ్చాడు. ఏం ప్రసాదమో? పదవులు ఇచ్చాడు. ఆ పదవులు ఉన్నప్పుడు మీరెందుకు వస్తారు సార్? పని చేయండి సార్. అదే భగవంతుని తత్వం. అది చేయమనే భగవంతుడు మీకు అధికారాన్ని ఇచ్చాడు, పదవులను ఇచ్చారు. మీరు అవన్నీ తీసుకొని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వచ్చి భయంతో కూర్చుంటున్నారు. అర్థమవుతుందా సార్? మీ దగ్గర ఉన్న పదవులు అలంకారం కాదు సార్. పదవి అలంకారం అంటే భక్తి మార్గంలో అందరికి చెప్పాలి. భగవంతుడు మాత్రమే అందరినీ కాపాడుతాడు సార్. ఎవరైతే మనస వాచ కర్మన చిత్తశుద్ధితో మీకు వచ్చిన పనిని ధర్మంగా చేస్తే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సార్. అదే నా సినిమాల యొక్క సారాంశం సార్. ఇద్దరికీ కొత్తగా అయినా వకాలత్నామా అయినా నేను తీస్తున్న నెక్స్ట్ దక్షిణ మధ్య రైల్వే జట్ అయినా కంటిన్యూగా వచ్చే సినిమాలంతా కూడా ఇందాక మా గురువు సమానులైన మాల్యాద్రి గారు, ఆయన చిన్న వ్యక్తి కాదు, 60,000 వీడియోలు ఇచ్చిన ఏకైక వ్యక్తి, ఇంటర్వ్యూలు ఇచ్చిన వ్యక్తి. ఇమ్మీడియట్గా ఎంత పెద్దోళ్ళైనా ప్రాబ్లంలో ఉంటే ప్రెస్ ఆయన దగ్గరకు వస్తుంది. ఆయన సింపుల్గా సాల్వ్ చేస్తారు సార్. ఒక బంగ్లా లోపలికి వెళ్ళాలంటే చాలా పెద్దది, 100 ఎకరాల్లో కట్టింటారు బంగ్లా. ఆ బంగ్లాని ఓపెన్ చేయాలంటే కావాల్సింది చిన్న తాళం. ఆ తాళమే లాయర్స్. తెలుసా సార్? సమాజాన్ని కాపాడుతుంది డాక్టర్లు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నారు. అందరూ సార్, అందరూ లేకపోతే సమాజమే లేదు సార్.
ప్రజలు అంటే ఎవరు సార్? పోలీసులు కూడా ప్రజలే, లాయర్లు కూడా ప్రజలే, భగవంతుడు కూడా ప్రజల్లో ఒకరే సార్. గుర్తిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు సార్. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, మీ వల్ల అయినంత వరకు, చేత అయినంత వరకు మంచి చేయండి సార్. మిమ్మల్ని నమ్మి ఎవరు వచ్చినా నేనున్నానని భరోసా ఇవ్వండి సార్. ధర్మో రక్షతి రక్షితః అంటే ఏంటి సార్? ధర్మాన్ని మీరు కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ధర్మాన్ని కాపాడుతూనే ఉంటే ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పుడు పరీక్షిస్తుంది కదా. అందుకే ధర్మరక్షణకై మన గురువులు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు ఉపన్యాసాల్లో కూడా, తల్లిదండ్రికి మించిన దైవం లేదు. కరెక్ట్. తల్లిదండ్రి మించిన దైవం లేదు అంటే ఇంకా దైవం ఎవరు సార్? తల్లిదండ్రేగా. తర్వాత ఎవరికి ఇచ్చారు సార్? గురువులు. ఎందుకో మనము చదువుకున్నప్పటి నుంచి ప్రయోజకులైన వరకు అయిన తర్వాత కూడా గురుదేవో భవ, మా గురువు సమానులైన వాళ్ళు ఉన్నారుగా, ఆ గురువులకి ఇచ్చే విలువ అది. మనం తండ్రి తర్వాత ఎవరు సార్? దైవం. అంటే మీకు అర్థమైందా? దైవం అంటే ముందు ఉండాలి సార్. దైవం అంటే తల్లిదండ్రులు, ఆయన ముందు ఉంచారు వాళ్ళని. దైవం అంటే గురువు, ఆయన ముందు ఉంచాడు. అంటే దైవం అన్నిట్లో ఉంది సార్. అందరినీ దైవ సమానులు అంటాం. అందుకనే ఇది సినిమా ప్రెస్ మీట్ అనుకున్నారు. సినిమా అంటే ఏంటి సార్? ప్రతిరోజు నిజ జీవితంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ సాయంత్రానికి ఎలా బయటపడతాము దేవుడా అని అంటారు చూసారా? అదే సినిమా. అదే ఇద్దరికీ కొత్తగా. ప్రతి ఒక్కరు పొద్దున్న లేచి బయటికి వెళ్తే ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటారు. వాళ్ళ కొత్త జీవితం వాళ్ళతో కలుస్తూ ఉన్నప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకొని మంచి చేయండి సార్. అందరూ మంచి చేయడానికే ఉన్నారు, కానీ ఎవడో ఒకడు ముంచడానికి ఉంటాడు. ఆ ముంచేవాడిని కూడా ముంచేవాడు భగవంతుడు సార్. అందుకే భయంతో భక్తితో ఉండండి. శిరసా నేను ఒకటే చెప్తున్నాను సార్ అందరికీ, నా కొడుకుని హీరోగా లాంచ్ చేసినప్పుడు ఇంతమంది మహానుభావులు, ఇంతమంది న్యాయకు సమానమైన వ్యక్తులు, ఇంతమంది సినిమా ప్రముఖులు, ఇంతమంది అభిమానులు వచ్చారు గుళ్ళ కంటే నేను ఎంత అదృష్టం చేసుకున్నానో నాకు అర్థమవుతుంది. నా కొడుకు నాకంటే అదృష్టవంతుడు సార్. ఎందుకంటే ప్రతి కొడుకు బాగుండాలి, ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ కొడుకులు ఎలా ఉండాలంటే సార్, పెద్దవాళ్ళు అయిన తర్వాత, పదవులు వచ్చిన తర్వాత అనాథాశ్రమంలో వదిలే కొడుకులు అవ్వకూడదు సార్. వాళ్ళ దగ్గర ఉంచుకొని కంటి పాపల్లాగా చూసుకోవాలని నేను కోరుకున్నా. నా కొడుకుని అదే కోరుకుంటున్నాను సార్. నా కొడుకు ఈరోజు నేను పట్టాభిషేకం చేస్తున్నా ఇద్దరికి కొత్తగా హీరోగా. కానీ నా కొడుకు వాళ్ళ కొడుకు కూడా పట్టాభిషేకం చేసినప్పుడు మేము ఎలా ఉన్నామో వాళ్ళు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్తాను, ఇద్దరికీ కొత్తగా. సినిమా లైన్ ఏంటంటే నా నిజ జీవితం సార్. నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎలా అయితే మా మిస్సెస్ ఇప్పుడు లైవ్లో శ్వేతారెడ్డి నా సతీమణి, ఆమె కూడా న్యాయవాది హైకోర్టులో, ఆమె సహకారంతోనే ఈరోజు నేను ఇంత పవర్ఫుల్ మ్యాన్. అందరూ అంటున్నారు న్యాయవాదిగా టాప్లో ఉన్నా సార్. ఒక మంచి టాప్లో ఉండాలంటే చాలామంది కింద ఉంటారు సార్ మనల్ని పైన నిలబెట్టడానికి. అలా నాకు అందరూ నిలబెట్టారు. నా చెల్లెలు, నా అన్న, నా కూతురు, నా ఫ్యామిలీ అందరూ. వాళ్ళందరూ లేకపోతే నేను లేను. ఫస్ట్ ఇల్లు, తర్వాత పక్కిల్లు, తర్వాత ఊరు, తర్వాత దేశం, తర్వాత ప్రపంచం. నేను అదే పాటిస్తున్నాను సార్. అందరూ నా ఇల్లే, ప్రపంచం మొత్తం నాదే అనుకుంటున్నాను. కాబట్టి ఈ సినిమాని కంటిన్యూ షెడ్యూల్స్ మార్చ్ 14వ తేదీ నుంచి కంటిన్యూ షెడ్యూల్ సార్. ఆ రోజు నా కొడుకు పుట్టినరోజు. ఈరోజు భగవంతుడు వసంత పంచమి దినమున నేను ఎందుకు చేశానంటే ఈరోజు చాలా దివ్యమైన ముహూర్తాలు సార్. ఎన్నో వందల మంది పెళ్ళిళ్ళు జరుగుతుంది, ఎన్నో వందల మంది శుభకార్యాలు జరుగుతుంది, ఎన్నో వందల సినిమాలు స్టార్ట్ అయినాయి. నేను ఈరోజు నా భగవంతుడు, మన భగవంతుడైన, మనందరి భగవంతుడైన శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి టెంపుల్లో నేను ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించడం నా ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. నా కోసం డాక్టర్లు వచ్చారు, యాక్టర్లు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, జ్యుడిషియరీ వచ్చారు, అందరూ వచ్చారు. కానీ భగవంతుడు నాతోనే ఉన్నారు, మీ అందరిలో ఉన్నాడు. నా కొడుకుని అందరూ బ్లెస్ చేయాలని ఈ సినిమాలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా 14వ తేదీన ఇంకా మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలిస్తే కొత్త వాళ్ళని తీసుకుంటాను, ఉన్న వాళ్ళని తీసుకుంటాను, కొత్తగా చూపిస్తాను సార్. నన్ను కూడా బ్లెస్ చేయండి. డైరెక్టర్గా మీ ముందుకు వస్తున్నాను. కొల్లపరెడ్డి సురేష్ బాబు, హైకోర్టు అడ్వకేట్, వకాలత్ నామా హీరో అంటున్నారు. అండ్ ఈరోజు ఇద్దరికి కొత్తగా డైరెక్టర్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా సినిమాని ఎంకరేజ్ చేయాలి, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ధర్మో రక్షతి రక్షితః, సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీ సీతారాం. స్టార్ట్ చేసే ముందు నేను మా నాన్న కన్నా గట్టిగా మాట్లాడలేను, కానీ అగ్రెసివ్నెస్ అంతా మూవీ షూటింగ్లో చూపిస్తా. సో నేను హీరో అవ్వడం ముందు ఫస్ట్ మా డాడీ నా హీరో. సో ఇక్కడ వచ్చిన పెద్ద వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ, ఎవరి ఒక్కరి పేరున.
మీడియా మిత్రులకి అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ విషెస్ చెప్తున్నాను. అండ్ ఇద్దరికి కొత్తగా అనే టైటిల్ నాకు కూడా చాలా రీసెంట్గా చెప్పారు డాడీ నువ్వు హీరో అని. సో దీనికోసం నా 110% పెడతాను అండ్ డెఫినెట్గా సక్సెస్ కొడుతున్నానని చెప్తున్నాను. అండ్ మీ ఆల్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ఇద్దరికి కొత్తేనంటండి, ఇద్దరికి కొత్తేనంట అండ్ అందరికీ కొత్త. ఫస్ట్ టైం అందరికీ కూడా పాత ఉండదు. ఆల్రెడీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్లో కూడా అందరూ కొత్తగానే స్టార్ట్ అవుతారు. తర్వాత అలవాటుని బట్టి తర్వాత సీనియారిటీ పెరుగుతుంది. అలాగే ఇద్దరికి కొత్త సినిమా డైరెక్టర్ గారు వచ్చేసి ఫాదరు, హీరో వచ్చేసి కొడుకు. ఈ కొడుకు తండ్రికి ఏమని చూడాలి. ఈ సినిమా చిన్న చిన్న సినిమాలే పెద్ద పెద్ద హిట్లు అవుతుంటాయి. అలాగే ఈ చిన్న సినిమాని కూడా అందరూ ఆదరించాలి. పెద్ద సినిమా భారీ బడ్జెట్ సినిమా. దీన్ని మంచిగా ఆశీర్వదించి అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని, డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని, హీరో గారికి కూడా అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారాలండి. నా పేరు సచివలు రాంబాబు, ఫౌండర్ డైరెక్టర్ సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు సురేష్ గారి మూవీకి వచ్చి మాట్లాడిన నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా కల్మిషం లేని వ్యక్తి సురేష్ గారు, అందరిని కలిపోయే వ్యక్తి, ధర్మం గురించి పోరాడే వ్యక్తి. అలాంటి వారు ఈరోజు ఇద్దరికి కొత్తగా అనే మూవీని డైరెక్ట్ చేయడం మొట్టమొదటి మూవీగా చాలా ఆనందంగా ఉంది ఇచ్చేసి. అలాగే వారి అబ్బాయిని హీరోగా చేసి మీకు కూడా కంగ్రాట్ చెప్తున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఇది అత్యంత విజయవంతంగా అయ్యి సార్ చెప్పిన విధంగాను ఎవరైనా మూవీ చేయొచ్చు, బట్ అలాగే ఒక మంచి కాన్సెప్ట్ చేయొచ్చు, అది సక్సెస్ చేసి చూపించని చెప్పి సురేష్ గారు ఉన్న కాన్ఫిడెంట్ని నిజం అవ్వాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కొత్తగా, ఇద్దరికి కొత్తగా. సో ఈయనకి మాత్రం కొత్తగా ఏంటంటే చాలా అద్భుతంగా మాట్లాడటం, ఆ అద్భుతమైన మాటలే ఈ సినిమాల్లో ఉంటాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఇద్దరికి కొత్తగా ఇది కొత్త కాదు, సరికొత్తగా తీయబోతున్నారు. సో తండ్రి కొడుకుల ద్వయం వీళ్ళిద్దరి మూవీ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సురేష్ రెడ్డి గారు మాకు ఆప్తులు, సన్నిహితులు. ఆయన వకాలత్నామా గురించి కూడాను మేము భగవంతుడిని ప్రార్థించాము సక్సెస్ అవ్వాలని. ఈరోజు వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఏ తండ్రి తన సినిమా రిలీజ్ కాకముందు ఇంకో కొడుకుని హీరోగా చేయడు ఇండస్ట్రీలోన. తన ఇద్దరి సినిమాలు మంచి సక్సెస్ కొట్టాలని, ఒకేసారి రిలీజ్కి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇద్దరికి కొత్తగా మూవీ బాగుండాలని ఆ విషయం టీం. అందరికీ నమస్కారం. ఇచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రముఖులు అందరికీ నా నమస్కారాలు. ఈ సినిమాని స్క్రిప్ట్ వర్క్ మీద చాలా రోజుల సారు నేను కూర్చొని ఇంకా నలుగురు రైటర్ల చేత మంచిగా రాయించుకొని పకడ్బందీగా వాళ్ళ కొడుకు కోసం చేస్తున్న సినిమా ఇది. ఇద్దరికి కొత్తగా అనేది కాబట్టి చాలా జాగ్రత్తగా సారు దీన్ని లాంచ్ చేయాలని చూస్తున్నారు. మార్చి 14th రెగ్యులర్ షూటింగ్కి వెళ్తున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. చాలా చాలా ప్రముఖుల చేత అందరు ఆశీర్వాదాలు తీసుకొని మరి దీని ముందుకు వెళ్తున్నాము. ముఖ్యంగా సురేష్ సార్ మీద అభిమానంతో చాలామంది చేసేవాళ్ళు, ఫ్రీగా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సార్ కూడా వాళ్ళందరికీ ఫ్రీగా సర్వీస్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కంపల్సరీగా ఈ సినిమాకి ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అభిమానంతో వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆశీర్వాదంతో ఈ సినిమా ముందుకెళ్తుంది, మంచి భారీ విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. మా హేమచంద్రారెడ్డి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్. కొత్త యాక్టర్స్కి కొత్త, అందరికీ కొత్త. ఆ కొత్తదనాన్ని ప్రజలు ఆహ్వానించి అందరూ సక్సెస్ చేయాలని కోరుతూ విరమించుకుంటారు. జై శ్రీరామ్. మా అత్యంత ప్రియమైన మిత్రుడు, మా కొలీగ్, మా సురేష్ బాబు గారు చాలా కష్టపడి ఈ స్థాయికి చేరారు. ఆయన న్యాయవాదిగా అంత ఎఫర్ట్స్ పెట్టి ఈ స్థాయికి చేరారు. అన్నీ ఏ క్షేత్రంలో ఉన్నా ఆయన 100% ఇస్తారు. ఇది నేను ప్రేక్షకులతో ఇది కూడా కోరుకుంటున్నాను ఏంటంటే, ఈ సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో మన సురేష్ గారు బాబు గారి కష్టాన్ని, హేమచంద్ర గారి కష్టాన్ని కూడా ప్రేక్షకులు చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇద్దరికి కొత్తగా ఫిల్మ్ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటాను. ఇద్దరికి కొత్తగా అనే సినిమా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ, హేమచంద్రారెడ్డి గారికి హీరోగా తొలి సినిమా పరిచయం చేసిన వాళ్ళ డాడీ గారు, మా లాయర్ గారు అయిన సురేష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ విజయవంతం అవ్వాలని. ఇద్దరికి కొత్తగా అసలు ఫస్ట్ టైటిల్ వినగానే
ఈ ఒక కొత్తగా అనిపించింది టైటిల్. మా సురేష్ సార్ గారు వాళ్ళ కొడుకును ఫస్ట్ టైం టాలీవుడ్కి పరిచయం చేయడం కూడా చాలా నాకైతే గర్వకారణీయమే. ఎందుకంటే ఒక తండ్రి ఒక కొడుకును ఇంట్రడ్యూస్ చేయడం యాజ్ ఏ డైరెక్టర్గా ఫస్ట్ పిక్చర్ ఇద్దరికి కొత్తగా. ఈ టైటిల్ మంచి విజయవంతంగా జరగాలని, ఈ సినిమా కూడా మంచిగా ఆడాలని నా యొక్క ఆశీస్సులు. మా డైరెక్టర్ గారి కానీ మా హీరో గారికి కానీ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.